హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తాజా అప్డేట్ న్యూస్. ఏపీ పెన్షనర్లకి సంబంధించి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ ఒక మెమో జారీ చేసిందండి. ఆ మెమోలోని ముఖ్య సారాంశం అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ మెమో నెంబర్ FIN02 అనేది రిలీజ్ చేసిందండి. ఎప్పుడంటే మార్చి 22, 2024లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క సారాంశం ఏమిటంటే, ద సర్వేయింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ eligible to draw two family pension in the event of death of parents, and the amount both pension shall be limited to 27,830 rupees per month only in RPS 2010 scales. Further, no enhancement was made. There are no PRC recommendations on enhancement of maximum limit of 2 family pensions in 10th and 12th PRC. ఫ్రెండ్స్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సారాంశం ఏమిటంటే, ఎవరైనా బోత్ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి ఇద్దరికి పెన్షన్ వస్తూ ఉండి, అలాంటి సందర్భంలో వారు మరణించినట్లయితే వారి పిల్లలకు అందించే పెన్షన్లో వాళ్ళు 2 పెన్షన్లు కూడా డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది. అప్ టు 27,830 రూపీస్ వరకు. ఆ పైన ఎంత ఉన్నా కూడా వర్తించదండి. 27,830 రూపాయల వరకు అయితే 2 పెన్షన్లలో నుంచి కలిపి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అలాగే 2010 RPS 2010 స్కేల్స్ ప్రకారం అండి, దేర్ ఆర్ నో చేంజెస్. లిమిట్ అనేది పెంచడం లేదు. PRC 10వ PRC మరియు 11వ PRCలో దీని గురించి, ఈ లిమిట్ గురించి ఎటువంటి ప్రతిపాదన అయితే చేయలేదు. ప్రస్తుతానికైతే 27,830 రూపాయలు అలాగే ఉంది. ఈ 12th PRCలో అయినా కూడా పెంచాలి అని అయితే కోరుకుంటున్నారండి. ఇది ఈ జియో యొక్క ముఖ్య సారాంశం ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.